ఇక్కడ మనకు కనిపిస్తున్న కోనసీమ కొబ్బరి సీమ ఇది. ఒక కొబ్బరి చెట్టు మనకి ఫలం ఇవ్వాలి అంటే కనీసం 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. పూర్తి స్థాయిలో దాని ఫలితం చూడాలంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు, ఇప్పుడే అడుగుతున్నాను. వచ్చే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి. ఒక కొబ్బరి చెట్టుకి మీరు ఎంత అంటే కొబ్బరి చెట్టుని పాతే అది 10 దశాబ్దం తర్వాత ఫలితం ఇస్తుంది. అలాగే మీరు పెట్టుకున్న నమ్మకం అన్ని సమస్యని రాత్రికి రాత్రి చేయటం కుదరదు. కానీ నేను మీకు మాటిస్తున్నాను, ఇక్కడ ఉన్న యువత అందరికీ మాటిస్తున్నాను, పెద్దలకు మాటిస్తున్నాను. ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతాడు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎందుకయ్యా భయం నాకు అర్థం కాదు. రాడు రాడు రాడని ముందు నుంచి చెప్పుకోవాల్సిన కర్మ ఏంటి? మీకు 3.5 సంవత్సరాలు ఉంది ఎలక్షన్, అవునా? ఇప్పుడు ఎమ్మడే ఉన్నా 15 సంవత్సరాల కూటమికే ఉండండి మీరు. ఎందుకు 15 సంవత్సరాల కూటమికి ఉండాలి? మీరు ఏం బగలు తీశారని ఉండాలి? ఎందుకు ఉండాలా? తప్పుడు సాక్ష్యాలు చెప్పినందుకు ఉండాలా? కొబ్బరి తోటలో నాశనం అయిపోతుంటే అది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి వల్లే నాశనం అయిపోయింది, అప్పుడే ఉప్పు నీరు వచ్చింది, అంతకుముందు రాలేదని చెప్పడం కోసం ఉండాలా? ఎందుకు అబద్ధాలు? క్రమంగా చేస్తే అసలు కూటమికి అండగా ఉండాలని అడగాల్సింది ఏంటే? కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే, కూటమి పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటే వద్దన్న ఓటేస్తారు, అవునా కాదా? కూటమి పరిపాలన సరిగా లేదు, నువ్వు కాళ్ళు పట్టుకున్నా గెడ్డం పట్టుకున్నా ఓటు వెయ్యరుగాక వెయ్యరు. 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం, 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం. 15 సంవత్సరాలు కాబట్టి జీవితాంతం కలిసి ఉండి ఎవడు కదన్నాడు? మాకేం అభ్యంతరం? నువ్వు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా జరిగేది జరుగుతుంది.